హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్. ఈరోజు రెసిపీ పన్నీర్ కర్రీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. పన్నీర్ కర్రీ ఒక్కొక్కసారి మాకు పన్నీర్ కర్రీ టేస్ట్గా రావట్లేదు, పన్నీర్ ఏమో గట్టిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం ప్రిపరేషన్ చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకుని అందులో బటర్ కానీ, నూనె కానీ, నెయ్యి కానీ ఏదైనా యాడ్ చేసుకుని, నేను పన్నీర్ స్లాబ్ తీసుకున్నాను. ఇది ఒక 1/2 kg ఉంటుందండి. 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇది డైరెక్ట్గా అలానే ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత టర్న్ చేసి ఇంకొక వైపు కూడా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకుని ఆరనివ్వాలి. ఆరిన తర్వాతే మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అదే కడాయిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటోస్ని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. అలాగే 1 ఇంచ్ వరకు అల్లం, ఇలాగే 5 నుంచి 6 రెబ్బల వరకు వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలుక 2 తీసుకోండి. ఒక 10-12 వరకు జీడిపప్పు తీసుకోండి. వీటన్నింటినీ మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం పేస్ట్ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇంత టైం ఉండట్లేదు, మీరు పేస్ట్ ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలంటే 3 days వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా మగ్గించుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా ఫైన్గా పేస్ట్ పట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఏ కర్రీలోకైనా యాడ్ చేసుకోవచ్చు అండి. మిక్స్డ్ వెజిటేబుల్ లేదా ఎగ్ కర్రీ ఇందులోకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పన్నీర్ కర్రీకి చూపిస్తున్నాను. తర్వాత థర్డ్ స్టెప్ అండి. అదే కడాయిలో నేను క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే క్యూబ్స్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా తీసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదండి, లైట్గా మాత్రమే ఫ్రై చేయాలి. నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నానండి. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే బటర్ అండి. ఇది బటర్ క్యూబ్స్ ఎలా అంటే మనం వెన్న తీస్తాం కదా, వాటిని మౌల్డ్స్లో వేసి ఇలా బటర్ క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బటర్ వేసుకోవాల్సిన కర్రీస్ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. అదే ఆయిల్లో నేను ఒక 3 క్యూబ్స్ వరకు బటర్ యాడ్ చేశాను. అలాగే బిర్యానీ ఆకు, షాజీరా, కాస్త జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే ఫైన్గా కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకూడదండి. లైట్గా రోస్ట్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ కూడా కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు, ఆయిల్ ఫ్రీ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ తేలే వరకు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పేస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సరిపోయింది అంటే ఓకే అండి, లేదంటే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, అలాగే పన్నీర్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం రోస్ట్ చేసుకున్న కసూరి మేతి, అలాగే మన కర్రీ అంతా కూడా సెట్ చేయడానికి 1/2 టీ స్పూన్ వరకు పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసినవే యాడ్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఫైనల్గా 2 టీ స్పూన్ల వరకు క్రీమ్ యాడ్ చేశాను. ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేదు అంటే బాగా మరిగించిన పాలు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. 4 స్టెప్స్లో మీరు కూడా ఈ రెసిపీ క్లియర్గా, చక్కగా, చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లో చేసుకునే చపాతీ, రోటీ, అలాగే వెజిటేబుల్ రైస్ ఎందులోకైనా కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నిక్తాస్ కుకింగ్ హౌస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.